పరలోకమందున్న మా ప్రియ తండ్రి, యేసుక్రీస్తు నామములో నీ సన్నిధిలోకి మేము వస్తున్నాము. మా మాటలు కాదు, మా హృదయపు స్తుతులు నీకు అర్పిస్తున్నాము. ఈ ప్రార్థన సమయం నీ మహిమతో నిండిపోవాలి. విన్న ప్రతి హృదయం తాకబడాలి. బలహీనులు బలపడాలి. బాధలో ఉన్నవారు ఆదరణ పొందాలి. పాపంలో ఉన్నవారు రక్షణ పొందాలి. నిరీక్షణ కోల్పోయినవారు మళ్లీ విశ్వాసంతో లేవాలి. యేసయ్యా, ఈ సమయం అంతా నీకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, నీవు మా దేవుడు, నీవు ఆద్యంతములు లేని నిత్య దేవుడు, నీవు మారనివాడు, నీవు నిన్నటివాడివి, నేటివాడివి, యుగయుగములు ఒకటే అయిన దేవుడు. యెహోవా దేవా, నీ పరిశుద్ధ నామమును స్తుతిస్తున్నాము. యెహోవా ఇరే, సమకూర్చు దేవుడా, నీకు స్తోత్రం. అబ్రాహాముకు బలిగొర్రెను సిద్ధపరచిన దేవా, మా జీవిత అవసరాలను కూడా సరైన సమయంలో సమకూర్చే దేవా, నీకు స్తోత్రం. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడా, నీకు స్తోత్రం. శరీర రోగాలను, మనసు గాయాలను, ఆత్మ గాయాలను స్వస్థపరిచే దేవా, నీకు స్తోత్రం. నీ గాయముల చేత మాకు స్వస్థత కలిగింది అని మేము విశ్వసిస్తున్నాము. యెహోవా నిస్సి, మా జెండా అయిన దేవుడా, నీకు స్తోత్రం. యుద్ధ సమయములో మా పక్షమున నిలిచే దేవా, సాతాను ఎదిరించినప్పుడు మాకు విజయమిచ్చే దేవా, నీకు స్తోత్రం. యెహోవా షాలోం, సమాధానమిచ్చు దేవుడా, నీకు స్తోత్రం. బయట తుపానులు ఉన్నా హృదయంలో సమాధానమిచ్చే దేవా, నీకు స్తోత్రం. ప్రపంచం ఇవ్వలేని సమాధానాన్ని నీ పిల్లలకు ఇచ్చే యేసయ్యా, నీకు స్తోత్రం. యెహోవా రోహీ, నా కాపరి దేవుడా, నీకు స్తోత్రం. కీర్తనలు 23 ప్రకారం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మమ్మల్ని పచ్చిక బయళ్లలో నడిపించే కాపరి, శాంతి జలముల దగ్గరకు నడిపించే కాపరి, చీకటి లోయలో కూడా విడువని కాపరి, నీకు స్తోత్రం. యెహోవా షమ్మా, మా మధ్య నివసించే దేవుడా, నీకు స్తోత్రం. మా ఇంటిలో, మా సంఘంలో, మా ప్రార్థనలో, మా కన్నీళ్లలో నీవు ఉన్నావు. మమ్మల్ని ఒంటరిగా విడువని దేవా, నీకు స్తోత్రం. ఎల్ షద్దాయి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం. మానవునికి అసాధ్యమైనది నీకు సాధ్యమే. లూకా 1:37 ప్రకారం, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అసాధ్య ద్వారాలను తెరిచే దేవా, నీకు స్తోత్రం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు అనే నామముగల యేసయ్యా, నీకు స్తోత్రం. మా కన్నీటి సమయంలో నీవు మా దగ్గర ఉన్నావు. మా అపజయంలో నీవు మా దగ్గర ఉన్నావు. మా బలహీనతలో నీవు మా బలమయ్యావు. ప్రభువైన యేసుక్రీస్తు, నీ నామమునకు స్తోత్రం. నీ నామము రక్షణ నామము, నీ నామము స్వస్థత నామము, నీ నామము విమోచన నామము, నీ నామము సమాధాన నామము, నీ నామము పాపిని పవిత్రునిగా మార్చే నామము. యేసయ్యా, నీవు లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లవు. నీవు మంచి కాపరివి, నీవు జీవపు ఆహారము, నీవు లోకమునకు వెలుగు, నీవు మార్గము, సత్యము, జీవము, నీవు పునరుద్ధానము మరియు జీవము. నీవే రాజాధిరాజు, ప్రభువుల ప్రభువు. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రం. నీవు ఆదరణకర్తవు, నీవు ఉపదేశకుడు, నీవు మా బలహీనతలలో సహాయకుడు, నీవు ప్రార్థనలో మాకు తోడుగా నిలిచేవాడు, నీవు మన హృదయాలను దేవుని వైపు తిప్పేవాడు, నీవు పాపమును గద్దించి పరిశుద్ధతకు నడిపేవాడు. ప్రభువా, నీ అద్భుతములకు స్తోత్రం. ఆదిలో మాట చేత ఆకాశమును భూమిని సృష్టించిన దేవా, నీకు స్తోత్రం. అంధకారంలో వెలుగును పిలిచిన దేవా, నీకు స్తోత్రం. సముద్రాలను హద్దుల్లో పెట్టిన దేవా, నీకు స్తోత్రం. నక్షత్రాలను లెక్కపెట్టి వాటికి పేర్లు పెట్టిన దేవా, నీకు స్తోత్రం. ఎర్ర సముద్రమును చీల్చిన దేవా, నీకు స్తోత్రం. అరణ్యంలో మన్నాను కురిపించిన దేవా, నీకు స్తోత్రం. రాతి నుండి నీటిని ప్రవహింపజేసిన దేవా, నీకు స్తోత్రం. యెరికో గోడలను కూల్చిన దేవా, నీకు స్తోత్రం. దానియేలును సింహాల గుహలో కాపాడిన దేవా, నీకు స్తోత్రం. 3 యువకులను అగ్నిగుండంలో రక్షించిన దేవా, నీకు స్తోత్రం. ఏలియా ప్రార్థనకు అగ్నితో సమాధానమిచ్చిన దేవా, నీకు స్తోత్రం. యేసయ్యా, నీ అద్భుతాలకు స్తోత్రం. నీరు ద్రాక్షారసముగా చేసిన దేవా, నీకు స్తోత్రం. కుష్ఠురోగులను శుద్ధి చేసిన దేవా, నీకు స్తోత్రం. గ్రుడ్డివారికి చూపు ఇచ్చిన దేవా, నీకు స్తోత్రం. చెవిటివారికి వినికిడి ఇచ్చిన దేవా, నీకు స్తోత్రం. మూగవారికి మాట ఇచ్చిన దేవా, నీకు స్తోత్రం. తుఫాను నిశ్శబ్దం చేసిన దేవా, నీకు స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలతో 1000 మందిని పోషించిన దేవా, నీకు స్తోత్రం. లాజరును సమాధి నుండి లేపిన దేవా, నీకు స్తోత్రం. అన్నిటికంటే గొప్ప అద్భుతం, మా రక్షణ. మమ్మల్ని పాపము నుండి రక్షించిన దేవా, నీకు స్తోత్రం. మా పేర్లు జీవగ్రంథములో వ్రాసిన దేవా, నీకు స్తోత్రం. శిలువపై మా శాపమును మోయిన యేసయ్యా, నీకు స్తోత్రం. నీ రక్తము చేత మాకు క్షమాపణ ఇచ్చిన ప్రభువా, నీకు స్తోత్రం. మా పాపాన్ని క్షమించి మమ్మల్ని నీ పిల్లలుగా మార్చిన దేవా,
నీకు స్తోత్రం. యేసయ్యా, నీవు మా ఆదరణ కన్నీళ్లను తుడిచే దేవుడా, నీకు స్తోత్రం. విరిగిన హృదయాలను బాగుచేసే దేవుడా, నీకు స్తోత్రం. ఒంటరిగా ఉన్నవారికి తోడుగా నిలిచే దేవుడా, నీకు స్తోత్రం. భయపడిన వారికి ధైర్యమిచ్చే దేవుడా, నీకు స్తోత్రం. అనాథలకు తండ్రి, విధవరాళ్లకు న్యాయాధిపతి అయిన దేవా, నీకు స్తోత్రం. ప్రభువా, ఈ రోజు మేము చెబుతున్నాము, హల్లెలూయా, నీకు స్తోత్రం. హల్లెలూయా, నీకు మహిమ. హల్లెలూయా, నీకు ఘనత. హల్లెలూయా, నీకు ఆరాధన. హల్లెలూయా, నీకు కృతజ్ఞత. నీవు చేసిన ఉపకారములు మాకు లెక్కపెట్టలేనివి. ఇప్పటివరకు నడిపించినందుకు నీకు స్తోత్రం. మరణం నుండి కాపాడినందుకు నీకు స్తోత్రం. ప్రమాదాల నుండి రక్షించినందుకు నీకు స్తోత్రం. కుటుంబాన్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రం. సంఘాన్ని కాపాడినందుకు నీకు స్తోత్రం. పిల్లలను, పెద్దలను, యువతను, సేవకులను కాపాడినందుకు నీకు స్తోత్రం. మా గడిచిన రోజులలో నీ కృప ఉంది, మా ఈ రోజులో నీ కృప ఉంది, మా రేపటిలో కూడా నీ కృప ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. ప్రభువా, నీ నామమునకు యుగయుగములు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. రెండవ భాగం 20 నిమిషాలు. దేవుని వాగ్దానాలకు స్తుతి. ప్రభువా, నీ వాగ్దానములు నిజమైనవి. మనుష్యుడు మాట తప్పవచ్చు, కాని నీవు మాట తప్పవు. ఆకాశము భూమి గతించినను నీ వాక్యము గతించదు. నీ వాగ్దానాలు మా జీవితానికి ఆధారం. నీ మాట మా కాళ్లకు దీపము, మా మార్గమునకు వెలుగు. యెషయా 41:10 ప్రకారం, భయపడకుము, నేను నీతో ఉన్నాను. ప్రభువా, ఈ వాగ్దానానికి నీకు స్తోత్రం. భయం వచ్చినప్పుడు ఈ మాట మాకు బలం. చీకటి వచ్చినప్పుడు ఈ మాట మాకు వెలుగు. ఒంటరితనం వచ్చినప్పుడు ఈ మాట మాకు తోడు. నీవు మాతో ఉన్నావు, కాబట్టి మేము భయపడము. ద్వితీయోపదేశకాండము 31:6 ప్రకారం, నీవు మమ్మల్ని విడువవు, ఎడబాయవు. ప్రభువా, ఈ వాగ్దానానికి నీకు స్తోత్రం. మనుష్యులు విడిచినా నీవు విడువవు. స్నేహితులు మారినా నీవు మారవు. బంధువులు అర్థం చేసుకోకపోయినా నీవు అర్థం చేసుకుంటావు. యేసయ్యా, విడువని ప్రేమకు నీకు స్తోత్రం. కీర్తనలు 23 ప్రకారం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రభువా, మా ఆత్మకు కావలసినది నీవే. మా కుటుంబానికి కావలసినది నీవే. మా సంఘానికి కావలసినది నీవే. నీ కాపరిదనము మా జీవితానికి భద్రత. నీ దండము, నీ కర్ర మాకు ఆదరణ. ఫిలిప్పీయులకు 4:19 ప్రకారం, నా దేవుడు మీ అవసరమంతయు తీర్చును. ప్రభువా, ఈ వాగ్దానానికి నీకు స్తోత్రం. ఆహార అవసరం, వస్త్ర అవసరం, ఇంటి అవసరం, పిల్లల అవసరం, సేవ అవసరం, అన్నిటినీ నీవు తెలిసినవాడవు. మేము చింతించము, మేము ప్రార్థిస్తాము, మేము భయపడము, మేము విశ్వసిస్తాము. సమకూర్చే యెహోవా ఇరే దేవా, నీకు స్తోత్రం. మత్తయి 6:33 ప్రకారం, మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకితే ఇవన్నీ మాకు కలుగును. ప్రభువా, నీ రాజ్యాన్ని మొదటి స్థానంలో పెట్టే కృప ఇవ్వు. మా స్వార్థం కన్నా నీ చిత్తం గొప్పదిగా కనిపించాలి. మా అవసరాల కన్నా నీ మహిమ ముఖ్యముగా ఉండాలి. మా కుటుంబం నీ రాజ్యానికి పనికివచ్చాలి. మా సంఘం నీ రాజ్యానికి దీపస్తంభముగా ఉండాలి. రోమా 8:28 ప్రకారం, దేవుని ప్రేమించువారికి సమస్తమును మేలుకై జరిగించును. ప్రభువా, ఈ వాగ్దానానికి నీకు స్తోత్రం. మాకు అర్థం కాని విషయాలను కూడా నీవు మేలుగా మార్చగలవు. కన్నీటిని సాక్ష్యముగా మార్చగలవు. నష్టాన్ని ఆశీర్వాదంగా మార్చగలవు. అవమానాన్ని ఘనతగా మార్చగలవు. విరిగిన జీవితాన్ని సువార్త పాత్రగా మార్చగలవు. యెషయా 43:2 ప్రకారం, నీళ్లలో గడచినప్పుడు నీవు మాతో ఉంటావు. నదులు మమ్మల్ని ముంచవు. అగ్నిలో నడిచినప్పుడు మేము కాలిపోము. ప్రభువా, పరీక్షల మధ్య నీ సాన్నిధ్యానికి స్తోత్రం. కష్టాలు రావు అని నీవు చెప్పలేదు. కష్టాలలో నేను నీతో ఉంటాను అని నీవు చెప్పావు. అదే మా ధైర్యం, అదే మా విజయం. కీర్తనలు 91 ప్రకారం, సర్వోన్నతుని ఆశ్రయంలో నివసించువాడు సర్వశక్తిమంతుని నీడలో నిలుస్తాడు. ప్రభువా, మా కుటుంబం నీ రెక్కల క్రింద ఉండాలి. మా సంఘం నీ రక్షణలో ఉండాలి. వ్యాధి, ప్రమాదం, దుష్ట యోచనలు, శత్రువు బాణములు ఇవన్నిటి నుండి కాపాడు. నీవే మా ఆశ్రయం, నీవే మా కోట, నీవే మా నమ్మకం. యోహాను 14:27 ప్రకారం, నా సమాధానము మీకిచ్చుచున్నాను. యేసయ్యా, లోక సమాధానం తాత్కాలికం, నీ సమాధానం శాశ్వతం. సమస్య మధ్యలో సమాధానం ఇవ్వు. అనారోగ్యం మధ్యలో సమాధానం ఇవ్వు. అప్పుల మధ్యలో సమాధానం ఇవ్వు. కుటుంబ కలహాల మధ్యలో సమాధానం ఇవ్వు. భవిష్యత్తు భయాల మధ్యలో సమాధానం ఇవ్వు. మత్తయి 11:28 ప్రకారం, ప్రయాసపడి భారములు మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రభువా,
అలసిపోయిన వారికి విశ్రాంతి ఇవ్వు, మనసులో భారంగా ఉన్నవారికి విశ్రాంతి ఇవ్వు, రాత్రులు నిద్రలేని వారికి విశ్రాంతి ఇవ్వు, గాయపడిన హృదయాలకు విశ్రాంతి ఇవ్వు, పాపభారం మోసే వారికి క్షమాపణ విశ్రాంతి ఇవ్వు. 1 యోహాను 1:9 ప్రకారం, మేము పాపములను ఒప్పుకుంటే నీవు క్షమించువాడు ప్రభువా. క్షమాపణ వాగ్దానానికి స్తోత్రం. నీ రక్తమునకు స్తోత్రం. మా దోషాలను తుడిచివేసే నీ కృపకు స్తోత్రం. మమ్మల్ని మళ్లీ నిలబెట్టే నీ దయకు స్తోత్రం. అపోస్తలుల కార్యములు 1:8 ప్రకారం, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మాకు శక్తి కలుగును ప్రభువా. ఆ శక్తి కోసం స్తోత్రం. సాక్షులుగా నిలబడే శక్తి ఇవ్వు, పరిశుద్ధంగా జీవించే శక్తి ఇవ్వు, సువార్త చెప్పే ధైర్యం ఇవ్వు, ప్రార్థనలో నిలబడే ఆత్మ ఇవ్వు. యాకోబు 1:5 ప్రకారం, జ్ఞానం కావలసినవాడు అడిగితే దేవుడు ఇస్తాడు ప్రభువా. మా పిల్లలకు జ్ఞానం ఇవ్వు, మా యువతకు జ్ఞానం ఇవ్వు, మా సేవకులకు జ్ఞానం ఇవ్వు, మా సంఘ నిర్ణయాలకు జ్ఞానం ఇవ్వు, మా కుటుంబాలకు జ్ఞానం ఇవ్వు. కీర్తనలు 37:4 ప్రకారం, యెహోవాలో ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు ప్రభువా. మా ఆనందం పరిస్థితుల్లో కాదు, నీలో ఉండాలి. ధనం ఉన్నప్పుడు కాదు, నీలో ఉండాలి. ప్రశంసలు వచ్చినప్పుడు కాదు, నీలో ఉండాలి. ఎవరూ చూడని సమయంలో కూడా మా హృదయం నీలో ఆనందించాలి. సామెతలు 3:05:6 ప్రకారం, మా స్వబుద్ధిని ఆధారపడక మా మార్గములన్నిటిలో నిన్ను అంగీకరిస్తే నీవు మా త్రోవలను సరళం చేస్తావు ప్రభువా. మా మార్గాలు నీ చేతిలో, మా భవిష్యత్తు నీ చేతిలో, మా పిల్లలు నీ చేతిలో, మా సంఘం నీ చేతిలో, మా సేవ నీ చేతిలో ప్రభువా. నీ వాగ్దానాలకు మేము ఆమేనంటున్నాము. నీ మాట నిజం, నీ మాట జీవం, నీ మాట శక్తి, నీ మాట స్వస్థత, నీ మాట వెలుగు, నీ మాట మా కుటుంబానికి ఆశీర్వాదం, నీ మాట మా సంఘానికి పునాది, నీ మాట మా దేశానికి నిరీక్షణ. మా కన్నులు పరిస్థితులపై కాకుండా నీ వాగ్దానాలపై నిలవాలి. మా చెవులు భయ వాక్యాలను కాదు, నీ విశ్వాస వాక్యాన్ని వినాలి. మా నోరు ఫిర్యాదు కాదు, స్తుతి పలకాలి. మా హృదయం అనుమానం కాదు, విశ్వాసంతో నిండాలి. ప్రభువా, నీ వాగ్దానాలు నెరవేరును, సరైన సమయములో నెరవేరును, నీ చిత్తప్రకారం నెరవేరును, నీ మహిమ కొరకు నెరవేరును. అందుకు ముందుగానే మేము నీకు స్తోత్రం చేస్తున్నాము. హల్లెలూయా. ఆమేన్. మా సంఘ ప్రజల కొరకు ప్రార్థన. ప్రభువా, ఇప్పుడు మా సంఘ ప్రజలందరినీ నీ సన్నిధికి అప్పగిస్తున్నాము. పెద్దవారు, చిన్నవారు, యువకులు, యువతులు, పిల్లలు, కుటుంబాలు, సేవకులు, అందరిపై నీ కృప ఉండాలి. మా సంఘం నీ రక్తముతో కొనబడిన సంఘం. మా సంఘం మనుష్యులది కాదు, యేసుక్రీస్తుది. కాబట్టి ప్రభువా, మా సంఘాన్ని నీ చేతుల్లో కాపాడు. మా సంఘంలో ప్రేమ పెరగాలి, ఒకరిపై ఒకరికి కరుణ పెరగాలి, క్షమించే హృదయం పెరగాలి, గర్వం తగ్గాలి, వివాదాలు తొలగాలి, అసూయ, అపవాదు, విభేదాలు తొలగిపోవాలి. ప్రతి కుటుంబం సమాధానముతో జీవించాలి. ప్రభువా, మా సంఘ ప్రజలకు ప్రార్థన ఆత్మ ఇవ్వు. ఇంటింటా ప్రార్థన జ్వాల వెలగాలి. ఉదయ ప్రార్థన, రాత్రి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఇవి బలపడాలి. ప్రార్థన మందిరం కన్నీళ్లతో నిండాలి. పరిశుద్ధాత్మ సన్నిధి బలంగా కనిపించాలి. దేవా, మా సంఘ ప్రజలకు వాక్య ఆకలి ఇవ్వు. బైబిల్ చదవాలనే ఆశ ఇవ్వు. నీ వాక్యాన్ని వినగానే హృదయం కదలాలి. విని మరచిపోకుండా ఆచరించే కృప ఇవ్వు. పిల్లలు చిన్నప్పటినుంచే దేవుని భయంతో పెరగాలి. యువత లోక ఆకర్షణల నుండి దూరంగా నిలవాలి. ప్రభువా, మా సంఘంలో స్వస్థత అవసరమైన వారిని స్వస్థపరచు. రోగశయ్యపై ఉన్నవారిని లేపు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కృపచూపు. మనసు ఒత్తిడిలో ఉన్నవారికి శాంతి ఇవ్వు. ఆత్మలో బలహీనులైన వారిని బలపరచు. భయపడుతున్న వారికి ధైర్యం ఇవ్వు. ప్రభువా, ఆర్థికంగా కష్టపడుతున్న కుటుంబాలకు తలుపులు తెరువు. ఉద్యోగం అవసరమైన వారికి ఉద్యోగం ఇవ్వు. వ్యాపారం చేస్తున్న వారికి నీతిగా ఎదగడానికి కృప ఇవ్వు. అప్పుల భారంతో ఉన్నవారికి విడుదల మార్గం చూపు. పిల్లల చదువులకు సహాయం చేయు. ఇంటి అవసరాలు, ఆహారం, ఫీజులు, వైద్య ఖర్చులు అన్నింటిలో సమకూర్చు. ప్రభువా, మా సంఘంలో వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి నీ చిత్తం ప్రకారం మంచి మార్గం ఇవ్వు. సంతానం కోసం ప్రార్థిస్తున్న కుటుంబాలకు నీ సమయములో కృపచూపు. కుటుంబ కలహాలతో బాధపడుతున్న వారికి సమాధానం ఇవ్వు. భర్త భార్యల మధ్య ప్రేమను పునరుద్ధరించు. తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమను పెంచు. ప్రభువా, మా సంఘ సేవకులకు ప్రత్యేక కృప ఇవ్వు. పాస్టర్లకు, నాయకులకు, ఆరాధన బృందానికి, ప్రార్థన యోధులకు, యువజన సేవకులకు, పిల్లల సేవకులకు బలం ఇవ్వు. వారిని అలసిపోనీకు. వారికి పరిశుద్ధ జీవితం ఇవ్వు. వారికి వినయము ఇవ్వు. వారికి ఆత్మీయ జ్ఞానం ఇవ్వు. వారి కుటుంబాలను కాపాడు. మా సంఘం సంఖ్యలో మాత్రమే కాదు,
ఆత్మీయతలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, సేవలో ఎదగాలి, సువార్తలో ఎదగాలి. ప్రభువా, మా సంఘాన్ని ప్రాంతానికి ఆశీర్వాదంగా నిలబెట్టు. గాయపడిన వారికి ఆదరణ మందిరంగా ఉండాలి, పాపంలో ఉన్నవారికి రక్షణ మందిరంగా ఉండాలి, బాధలో ఉన్నవారికి ప్రార్థన మందిరంగా ఉండాలి. యేసు ప్రేమ కనిపించే స్థలంగా మా సంఘం ఉండాలి. మా సంఘంపై నీ కవచం ఉండాలి. దుష్ట శక్తుల నుండి కాపాడు, తప్పుడు బోధల నుండి కాపాడు, విభజన ఆత్మ నుండి కాపాడు, చల్లబడిన విశ్వాసం నుండి కాపాడు. మా సంఘంలో పరిశుద్ధాత్మ అగ్ని ఎప్పుడూ వెలగాలి. యేసయ్యా, మా సంఘాన్ని నీ మహిమ కొరకు ఉపయోగించు. ఆమేన్. కొత్త ఆత్మల రక్షణ కొరకు మరియు భారతదేశం కొరకు ప్రార్థన. ప్రభువా, ఇంకా నిన్ను తెలియని ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాము. పాపంలో బంధింపబడినవారు విడుదల పొందాలి, చీకటిలో ఉన్నవారు వెలుగు చూడాలి, నిరాశలో ఉన్నవారు యేసులో నిరీక్షణ పొందాలి. తప్పిపోయిన కుమారులు తిరిగి తండ్రి ఇంటికి రావాలి, తప్పిపోయిన కుమార్తెలు నీ ప్రేమలో తిరిగి నిలబడాలి. యేసయ్యా, శిలువ ప్రేమను అనేక హృదయాలకు తెలియజేయు. నీ రక్తములో క్షమాపణ ఉందని వారికి తెలియజేయు, నీ నామములో రక్షణ ఉందని వారికి తెలియజేయు. నీ ప్రేమ మతానికి మించినది, కులానికి మించినది, దేశానికి మించినది, మనుష్యుని ప్రతి గాయానికి ఔషధమని వారికి తెలియజేయి. ప్రభువా, మా కుటుంబాల్లో రక్షణ పొందని వారిని రక్షించు, మా బంధువులలో రక్షణ పొందని వారిని రక్షించు. మా గ్రామం, మా పట్టణం, మా ప్రాంతం, మా దేశం ప్రతి చోట సువార్త ద్వారాలు తెరువు. ప్రతి ఇంటిలో యేసు నామం వినబడాలి, ప్రతి హృదయంలో పశ్చాత్తాపం రావాలి, ప్రతి ఆత్మ నీ ప్రేమను అనుభవించాలి. ప్రభువా, భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ దేశంపై నీ కృప ఉండాలి, ప్రజల మధ్య శాంతి ఉండాలి, కుటుంబాలలో సమాధానం ఉండాలి, యువతకు మంచి భవిష్యత్తు ఉండాలి, పేదలకు సహాయం కలగాలి, రోగులకు స్వస్థత కలగాలి, బాధపడుతున్న వారికి ఆదరణ కలగాలి. దేశ నాయకులకు జ్ఞానం ఇవ్వు, న్యాయం, సత్యం, శాంతి, కరుణతో నిర్ణయాలు తీసుకునే హృదయం ఇవ్వు, ప్రజల మేలు కోసం పనిచేసే మనస్సు ఇవ్వు. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామం నీ కృపను చూడాలి. భారతదేశంలో సంఘాలు బలపడాలి, సేవకులు ధైర్యంగా నిలబడాలి, సువార్త ప్రేమతో వినయంతో ప్రకటించబడాలి, పరిశుద్ధాత్మ గాలి ఈ దేశమంతా వీచాలి. యేసు నామములో రక్షణ అనేక మందికి కలుగునుగాక. ఆమేన్. దేవుని కృప, అవసరాల నెరవేర్పు. చివరి ఆశీర్వాద ప్రార్థన. కృపగల దేవా, నీ కృప లేక మేము నిలబడలేము. మా జ్ఞానం సరిపోదు, మా బలం సరిపోదు, మా ప్రయత్నం సరిపోదు. నీ కృప చాలు. నీ కృప మమ్మల్ని నిలబెడుతుంది, నీ కృప మమ్మల్ని కాపాడుతుంది, నీ కృప మమ్మల్ని మార్చుతుంది, నీ కృప మమ్మల్ని చివరి వరకు నడిపిస్తుంది. ప్రభువా, మా బలహీనతలలో నీ కృప పరిపూర్ణమగునుగాక. పాప ప్రలోభాలపై జయించడానికి కృప ఇవ్వు, లోక ఆకర్షణలపై జయించడానికి కృప ఇవ్వు, శరీర ఆశలపై జయించడానికి కృప ఇవ్వు. కోపం, గర్వం, అసూయ, ద్వేషం, అపవాదు, అలసత్వం ఇవన్నిటి నుండి విడుదల కలిగించు. పరిశుద్ధ జీవితం జీవించడానికి కృప ఇవ్వు. ప్రభువా, ప్రతి అవసరాన్ని నీ సన్నిధిలో ఉంచుతున్నాము. ఇంటి అవసరాలు తీర్చు, ఆహార అవసరాలు తీర్చు, చదువు అవసరాలు తీర్చు, ఆరోగ్య అవసరాలు తీర్చు, ఉద్యోగ అవసరాలు తీర్చు, సేవ అవసరాలు తీర్చు, సంఘ అవసరాలు తీర్చు, మందిర అవసరాలు తీర్చు, ప్రచార అవసరాలు తీర్చు, ప్రార్థన మందిరాలకు, సేవలకు, మిషన్ పనులకు సమకూర్చు. ప్రభువా, దాతృత్వ హృదయాలను లేపు, త్యాగ హృదయాలను లేపు, ప్రార్థించే చేతులను లేపు, సేవ చేసే మనుషులను లేపు, ఆత్మలను ప్రేమించే హృదయాలను లేపు, నీ రాజ్యానికి ఉపయోగపడే కుటుంబాలను లేపు. ప్రభువా, మా పిల్లలను ఆశీర్వదించు, వారికి జ్ఞానం ఇవ్వు, వారికి దేవుని భయం ఇవ్వు, వారిని చెడు స్నేహాల నుండి కాపాడు, వారిని మొబైల్, వ్యసనాలు, లోక ఆకర్షణల నుండి కాపాడు. వారు దానియేలు వలె పరిశుద్ధంగా నిలబడాలి, వారు సమూయేలు వలె నీ స్వరాన్ని వినాలి, వారు దావీదు వలె నీ హృదయానుసారులు కావాలి. యువతను ఆశీర్వదించు, వారి జీవిత లక్ష్యం నీ చిత్తంలో ఉండాలి, వారి చదువు, ఉద్యోగం, వివాహం, సేవ అన్నీ నీ చేతుల్లో ఉండాలి. వారు యోసేపు వలె శోధనను జయించాలి, వారు యెహోషువ వలె ధైర్యంగా నిలబడాలి, వారు తిమోతిలా విశ్వాసంలో ఉదాహరణ కావాలి. కుటుంబాలను ఆశీర్వదించు, భర్త భార్యల మధ్య ప్రేమ పెంచు, తల్లిదండ్రులు పిల్లలకు ఆత్మీయ మార్గదర్శకులు కావాలి. ఇంటింటా ప్రార్థన ఉండాలి, ఇంటింటా బైబిల్ చదవబడాలి, ఇంటింటా స్తుతి వినబడాలి, ఇంటింటా యేసు నామం మహిమ పొందాలి. వృద్ధులను ఆశీర్వదించు, వారికి ఆరోగ్యం, శాంతి, ఆదరణ ఇవ్వు, ఒంటరితనంలో నీ సాన్నిధ్యం తెలియజేయు, వారి చివరి దినాలు నీ మహిమతో నిండాలి.
సేవకులను ఆశీర్వదించు, వారికి దృష్టి ఇవ్వు, వారికి మాట ఇవ్వు, వారికి కన్నీటి ప్రార్థన ఇవ్వు, వారికి ఆత్మల భారము ఇవ్వు, వారిని వినయంతో నడిపించు, వారి కుటుంబాలను కాపాడు, వారి శరీరానికి బలం ఇవ్వు, వారి ఆత్మకు నూతన అభిషేకం ఇవ్వు. ప్రభువా, ఈ ప్రార్థన విన్న ప్రతి ఒక్కరిపై ఆశీర్వాదం ప్రకటిస్తున్నాము. వారి భయం తొలగిపోవునుగాక, వారి కన్నీరు తుడిచివేయబడును గాక, వారి హృదయ గాయం స్వస్థపడును గాక, వారి కుటుంబంలో సమాధానం కలుగునుగాక, వారి అవసరాలు నెరవేరునుగాక, వారి ప్రార్థనలకు సమాధానాలు కలుగునుగాక, వారి జీవితంలో దేవుని తలుపులు తెరుచునుగాక. యేసు నామములో ఆశీర్వదిస్తున్నాము. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా తన ముఖకాంతిని నీమీద ప్రకాశింపజేసి నీకు కృప చూపునుగాక. యెహోవా తన ముఖమును నీ వైపు తిప్పి నీకు సమాధానము అనుగ్రహించునుగాక. ఈ రోజు నుండి నీ ఇంటిలో ప్రార్థన పెరుగునుగాక, నీ హృదయంలో విశ్వాసం పెరుగునుగాక, నీ జీవితంలో పరిశుద్ధత పెరుగునుగాక, నీ చేతుల పనికి ఆశీర్వాదం కలుగునుగాక, నీ పిల్లలకు రక్షణ కలుగునుగాక, నీ కుటుంబం యేసు రక్త కవచంలో ఉండునుగాక, నీ సంఘం దేవుని మహిమతో నిండునుగాక, నీ సేవ ఫలించునుగాక, నీ ప్రార్థన వినబడునుగాక, నీ కన్నీరు సాక్ష్యముగా మారునుగాక. ప్రభువా, ఈ సమస్త స్తోత్రం, ప్రార్థన, మనవి, కృతజ్ఞత అన్నీ నీకే. మా జీవితములు నీకే, మా కుటుంబములు నీకే, మా సంఘం నీకే, మా దేశం నీకే, మా భవిష్యత్తు నీకే. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసయ్యాకు స్తోత్రం. పరలోక తండ్రికి మహిమ, పరిశుద్ధాత్మునికి ఆరాధన యుగయుగములు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.